నమస్తే దోస్తులు అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. హాయ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ వల్ల మేమైతే నా ముద్దుల పిల్లం 50వ ఎపిసోడ్ వరకు అయితే వచ్చేసినాం. అవును దోస్తులు, మీరిచ్చిన సపోర్ట్ తోనే మన ఛానల్ కు 5000 సబ్స్క్రైబర్లు వచ్చారు. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో సబ్స్క్రైబ్స్ అడిగితే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అట్లనే మంచిగా లైక్లు చేసిర్రు, కామెంట్లు చేసిర్రు. కామెంట్లు, లైక్లు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మా తరపున స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాం. మల్లిక, వాళ్ళందరూ మనోళ్ళు కాదే, మన కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్లు అన్ని చేస్తారే. నువ్వేం బాధపడకు. అవునే అవ్వా, వాళ్ళందరూ మనోళ్ళే. కాబట్టి ఈ దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడుర్రి. అట్లనే మన వీడియోకు లైక్ కొట్టుర్రి, షేర్ చేయరి, కామెంట్ పెట్టుర్రి. దోస్తులు, ఈ వీడియో కూడా కొంచెం సపోర్ట్ చేయరు బిడ్డ. ఎగి లైకులు రాక కొట్టి మా వాళ్ళను ఖుషి చేయర్రి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా ముద్దుల పిల్లం 50 ఎపిసోడ్లకైతే వెళ్దాం పదండి. రాజవా, మిరపకాయ బజ్జీలు మంచిగా ఉన్నాయే. అంతగానో మంచిగా ఉన్నాయా లింగక్క? ఏ సూపర్ ఉన్నాయి అవే. ఇంత మంచిగా ఉన్నాయని అన్ని తినవే లింగక్క. నాకు 2 ఉంచు. ఏ ఉంచుతానని నువ్వు ఇంటికాడ తినలేవే. సరే సరే పట్టు, మాదింట, నువ్వైతే తిను. అయితేనే గాని బజ్జీలు ఎవరు చేసిర్రే? ఇంకోలే లింగక్క, మా కాంతం చేసిందే. మల్లికకు ఏం తినబుద్ధి అవుతలేదట, ఇక గందుకే చేసింది దానికోసం. నేను 4 అట్టుకొచ్చుకున్నా, ఇక ఆయన 4 నువ్వు తినబడుతుంది. తిను. అయ్యో, నువ్వు ఇంటికి పోయి తినరాదే మళ్ళా? ఎన్నడు తిననట్టే చేస్తావేందే? సరేనే లింగక్క, నేను మాదింట పట్టింటి కాడ, నువ్వైతే తినివి. అవుగాని కోడల కోసం బాగానే చేస్తాంది కదా నేను బిడ్డ. ఇక చెయ్యకుంటే ఏం చేస్తుందే? కడుపులా ఒక్కళ్ళు కాదట, ఇద్దరున్నారట. అందుకే దుడ్డను మేపినట్టు దగ్గరుండి మేపుతాంది నా బిడ్డ. ఏందే రాజావా నువ్వు అనేది? కవల పిల్లలానే? కవలలేనట్నే. నీ అవ్వ దెబ్బకు ఇద్దరిని అంటానే మల్లిక. అవునే లింగక్క. పొల్లది మంచి శక్తే పట్టు, కాంతానికి డబుల్ పని పెట్టినట్టే. పని బాగానే అవుతుంది ఇక దానికి. ఏం చేస్తుంది ఇక? అటో సంఖకు ఇటో సంఖకు ఎత్తుకొని తిరుగుతుంది ఇక నీ బిడ్డ. ఇక తిరగదా లింగక్క? ఎవరి కోసమే? దాని మనవడో మనవరాలను ఎత్తుకొని తిరగకపోతే ఇంకో వాళ్ళని ఎత్తుకొని తిరుగుద్దే. గంతేనే చిట్టమ్మా. ఏం చేస్తుంది ఇక? రాజావా, అగో నీ బిడ్డ కాంతమత్తందే. అగో, అందరు కలిసి చెట్టు కింద మంచిగా ముచ్చట్లు పెడతారు కదా. దాయ కాంతం, ఏ నీ గురించే మాట్లాడుకుంటానే? ఏంటిది? నా గురించా? నా గురించి ఏం మాట్లాడుకుంటారా లింగక్క? కదేనే, కోడలకు ఇద్దరాట కదా, మరి పార్టీ అన్నావు? ఇత్తనే ఇయ్యకుండా ఎడిగోతా. వాళ్ళైతే ఉట్టని, పుట్టినాక మా ఇత్త. అక్క, నువ్వు ఇచ్చే పార్టీ కోసం వాళ్ళు ఉట్టరాక చూసుడానే. వాళ్ళైతే పుట్టని రాదే. ఒకవేళ ఇద్దరు మన వల్ల వచ్చినాకో నీకు పట్టు చీర కొంటపోయే. పట్టు చీర కొనిస్తావానే? సరే పట్టు. అయితేవానే గాని మరి 6 పూలగండ్లు పుడితే ఎట్లనే? ఏమోనే లింగక్క, గదే నాకు అర్థమైతలేదు, ఏం మనసులో పడతలేదు. ఆ దేవుళ్ళనైతే మొక్కుతున్నా మనవలు పుట్టాలని. కాంతం, మొక్కుడు మొక్కాలే, మనం చేసేది మనం చేయాలనే. నిన్న లింగక్క చెప్పిన ముచ్చట జాతికున్నదా లేదా? మా గుర్తున్నాయవ్వా. నేను ఆ సానికి అయితారం అత్తారని చెప్పిన కాంతం. మళ్ళా అత్తటిగా మాట పడగొట్టుకుర్రే. నాకు అసలే బాగా తెలిసిన సామి. ఏ అయితారం మా వదం లింగక్క. పోదావానే కాంతం? అయితే మాట్లాడ పట్టు. కాంతం, కూర్చోలేవే, అట్లా ఎంతసేపు నిలబడి మాట్లాడతావు? కాళ్ళు నొక్కలేవా? కూర్చో. ఏం కూర్చుండే సావిత్రి, పోవాలే. మల్లిక ఇంటికాడ ఒకతే ఉన్నది. కాంతం, మిరపకాయ బజ్జీలు నువ్వే చేసినవాట కదనే? నేనే చేసిన లింగక్క. ఇక మా మల్లికకు ఏం తినబుద్ధి అయితలేదట, చేయమంటే మల్లిక కోసం చేసిన. అట్లా నానే కాంతం, కానీ ఏ మాట కామాట మిరపకాయ బజ్జీలు మాత్రం కమ్మగున్నాయే. నాకు కొన్ని చేసి పెడతావా అనే రేపు? సరే లింగక్క, మా ఎత్త పట్టు. అట్లయితే నేను శనగపిండును దొడ్డు మిరపకాయలు కొనిస్తానే. ఏ మధ్య లింగక్క, మా ఇంట్లో అన్ని ఉన్నాయి. నేను మా యశ్ మీద పట్టి కోసం. అయితే నీ ఇష్టం, నీకు ఎట్లయితే అట్లనే. కొనివంటే కొనిస్తా. ఈ తిండి వద్దానికి నేను తెచ్చిన బజ్జీలు చాలగా ఇంకా చేసి పెట్టు అంటాంది. చచ్చినట్టుగా తీరుంటది కానీ ఇది గమాలడి తింటది. అవునే లింగక్క, ఈ 4 బజ్జీలు తెచ్చిన కదా, ఇవి చాలయానే నీకు? ఇంకా కావాలా? నువ్వు ఉండే పొల్లా, అది కాంతం చేసి ఇస్తున్నాయి కదా, నీకేమైతుంది? నా మగడును నేను ఇంటికాడ తింటేమే. ఓ సావిత్రి, ఏం చేస్తానవే ఈడ? కూర బో వండవానే? ఆకలి అవుతుంది పండుగాను. అక్కడ కూర ఎవరంటున్నారు అనుకున్నవే? ఓ ముతకాన్లోడా, కూర బో వండే తిని
ఏదంటినవే ఆ గాజు మీద పెట్టినావు ఇటు వచ్చినావు అదంతా మాడిపోయింది. నువ్వేం చేస్తాను ఇంచుండి? నువ్వు చూడవా? అది మాడిపోతా అంటే నువ్వు చూసుకుంటున్నావా? నీకు ఇంట్లో పని చేత కాదు, బయట పని చేత కాదు. అయ్యో బావా, కూర మాడిపోయిందా? మా ఇంట్లో మా ఉన్నది పా బావా, తినవు. మీ ఇంట్లో నాదే సీతమ్మా. పావే పొల్ల బాగా ఆకలైతుంది. నాకింత పెట్టే పావే. ఏందే ఓ బొడతలకేదానా? నువ్వు అన్నం పెడతావే నా బావకు? బూరు కావరిస్తా ఏమనుకుంటానవో? అయ్యో నీకేమైతుందక్క? పాపం బావకు ఆకలి అవుతుందట. ఇంత పెడితే ఏమైతుంది? ఏమద్దు, నువ్వు పెట్టుడద్దు ఏమద్దు. నేను లేనా? నేను మా పెడతా. సరే పట్టక్క, నువ్వే పెట్టు. మీ లొల్లి పాడగాను ఎక్కడ చూసినా గిదేలోనానే మీకు? మీకేమన్నా మానవ ఉన్నదే? ఎన్ని మాటలు చెప్పినా కూడా మీకు వినవాడదా? ఏంది లింగక్క, మరి దాని మాటలు చూస్తానవా ఏమంటాందో అది? అదాట అన్నం పెడతాట నా బావకు. ఏమైతుంది తీయలేవే? అన్నం పెడితే ఏమైతుంది? అట్లా చెప్పు లింగక్క. ఎప్పుడు చూసినా నాతో లొల్లి పెట్టుకుంటూనే ఉంటది. నువ్వు ఉండే సీతమ్మా ఎప్పుడు చెప్పండు. అగో కా దేవక్క ఇటేటో వస్తాంది కదా, ఎన్నడెళ్ళింది? ఇవాళెందుకో బయటికి వెళ్ళింది. అవునే ఇటే వస్తాంది కదా. ఎవరు మాట్లాడకూడదు దాంతోని. సర్పంచ్ అని దానికి పొగరు బాగా. కాంతం ఏం చెప్తారే? గ్రామ పంచాయతీ కాడ ప్రభుత్వం తరపున చీరలు ఇస్తారు, వచ్చి తీసుకోర్రే. ఏంటి దేవక్క, చీరలు ఇస్తారా? మరి ఇప్పుడేం చీరలు ఇస్తారు? బతుకమ్మ పండుగ అయిపోయానే ఇప్పుడు ఇస్తారేమో. ఈ బక్కది అందరితోనేమో దీంతో మాట్లాడద్దు అని చెప్పింది. ఇదేమో మొదగాలే మాట్లాడుతుంది కదా. ఇది చిన్నది కాదు. ఇక లేట్ అయినట్టున్నది లింగక్క, వచ్చి తీసుకోర్రి. లేటు లేదు మను లేదు. ఇక ఓట్లు వస్తానే కదా, ఓట్ల ముందు గిట్టనే పంచుతారే. మీ ఇష్టం, అత్తరారి లేకుండా లేదు. అందరికైతే చీరలు ఇస్తాం, మీకు కూడా చెప్పినాం. మళ్ళా నన్ను అయితే అనద్దులా. వచ్చి అందరు తీసుకోరి, నేను పోతానా. ఒక అంతక్క మీరు కూడా రారి, వచ్చి తీసుకోరి. రాజావా నువ్వు కూడా తీసుకో. అయినా నువ్వు నీ మొగడు చచ్చిపోయినా తెల్ల చీరలే కడతావు కదా, నువ్వు తీసుకోకు. అవి పచ్చ కలర్ చీరలే, నీకు పని చేయి. పోతానులా, అందరు వచ్చి తీసుకోరి. చూస్తానారులా రాజానేమన్నారు? బల్బు బాగా వస్తుంది. సర్పంచ్ అని మొత్తానికే అవుతలేదు ఆడిది. కాంతం ఇంకా సర్పంచ్ ఎక్కడిదే? సర్పంచ్ల కాలం ముగిసింది కాదే, అది ఎప్పుడో దిగిపాయే. ఇంకో 2-3 రోజులు అయితే మళ్ళా సర్పంచ్ ఓట్లు వస్తాయట. అవునే కాంతం, ఈ దేవక్క కొజ్జాడిది కదా, ఈ తాపు ఇట్లా సర్పంచ్ గా నిలబడితే దీనికి ఓట్లే వేయద్దే. ఎవరన్నా కొత్త వాళ్ళని గెలిపిద్దామే. ఇక గిసంటి దాన్ని గెలిపిస్తే ఇక ఊరు బాగుపడ్డట్టేనే. అవునే గదే పని చేద్దాం ఇక. అప్పుడు దాని బల్బు అంగుద్ది. చూసినావా సావిత్రి? చిన్నంతరం లేదు పెద్దంతరం లేదు, మామని ఎట్లా పడితే అట్నే అంటాంది. ఏ పోనీ పట్టే బిడ్డ, దాని పాప అనేదే పోతుంది. ఏం పోతుందమ్మా? ఈసారి ఇట్లా అన్నదనుకో దాన్ని సీరి సింతగడతా. అవునే లింగి, అందరితోనేమో ఆ దేవక్కతో మాట్లాడద్దు అన్నావు, నువ్వేమో మురిగాలే పోయి మాట్లాడేవేందే? చీరలు ఇస్తారనంగా ఉరికింది, ఉరికిపోయి మాట్లాడతాను దాంతోని. ఉండలేరే మీరు? చీరలు ఇస్తారా అని అడిగినా అంతే. ఇదానికే మీరు గింత కోపడతారు? నేనేమన్నా మాట్లాడినా ఇంకా? సరే గాని అది దేవక్క చీరలు ఇప్పిస్తాందట కదా, తీసుకున్నావా అద్దా? దాని చీరలద్దు రైకలద్దు, నాకేమద్దు దాని, నేను తీసుకోను. కాంతం అయ్యేమన్నా దాని అనే మన పైసలతోనే చీరలు ఇస్తారు. పోయి తీసుకున్నాం. అదేమన్నా ఇంతకెళ్ళి ఇస్తాందా? గవర్నమెంట్ ఇప్పిస్తాంది. అవునే పోయి తీసుకున్నాం పారి. ఎందుకు అట్టటి పోగొట్టాలే పారి? ఎన్ని చీరలు ఇస్తారో ఎన్నో కొన్ని, ఆడికి పోతే తెలియదానే. పోదాం పారి. గప్పట్ల మనిషికి 2 చీరలు అన్నట్టు అన్నారు కదా, ఇక అందుకే అంటానా. ఇక అన్నారు గాని ఆడికి పోతే తెలుస్తుంది పావే ఎన్ని చీరలు ఇస్తారో చూద్దాం. పావే కాంతం, మీరైతే ఊగాలు ఊర్రి, నేను మల్లిక నుండి రాధికం తీసుకొని వస్తా. సరేనా కాంతం, పోదాం పారుల్లా. ఆగో కాంతం, చీరలు ఇయ్యనే ఇస్తారు కదా? అవునే లింగక్క, ఇస్తారు కదా. నువ్వైతే లైన్ లో నిలబడే, మళ్ళీ ఎవరన్నా వస్తారు. నిలబడతానే రాజవ్వా, నువ్వు కూడా లైన్ లకు రావే, గటేటో పోయి నిల్చున్నావు. అయ్యో అత్త ఆగరాదే, వాళ్ళ తర్వాత అవలో మా తీసుకున్నావా రాదు? సరేనా రాజవ్వా, మళ్ళీ ఎవరన్నా వస్తే నాకు తెలియదే. అగో రాజవ్వా చూసినావానే, అది అటేమో మొగన్ని పెట్టుకున్నది, ఇటేమో ఉంచుకున్నాను పెట్టుకున్నది. అబ్బో చూడే రాజవ్వా, ఈ కథ మంచిగానే ఉన్నది. ఏందే లింగక్క, ఉంచుకున్నాదే అది? అవునట్నే ఉంచుకున్నదాట, నీకు తెలియదా? ఎవలే లింగక్క, ఓ పారి చూపెట్టి నాకు, నేను చూస్తా. నువ్వు చెప్పేది నిజమేనా అనే లింగక్క? ఎవరన్నా నిన్నారనుకో పుసుక్కనా అందుకొని అంతరే. ఏ పొల్ల నిజమేనాట్నే? వీళ్ళు అనుకుంటారు, నీకు తెలియదా? మొన్నోసారి దొరకబట్టి రాట్నే ఈ ముచ్చట ఎవరికి బయట ఇవ్వడం ఇస్తలేరే.
అయ్యో అవునానే ఎవడాడు అగవే దాని పక్క పంటలేరా పచ్చంగి ఎర్ర తువాలు వేసుకుని ఉన్నాడు గాడేనే. పిల్లి మిసాలోడానే గాడేనట్నే. అవు మంచిగా పర్సోనే వచ్చింది మొగని పెట్టి చూస్తాంటే అట్నే కనబడుతుంది. ఇగో తల్లి ఈ చీర తీసుకో అమ్మా. ఇది ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వం పంపించిన కానుకమ్మ, తీసుకోరి. ఓకే సారు, మంచిది. మళ్ళా కూడా మీ ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటాను. దేవక్క, ఈమెకు ఇంకొక సిరి మళ్ళా మన ప్రభుత్వమే రావాలనుకుంటాంది. ఈ ఇంకోటి. సరే ఎమ్మెల్యే సారు. అగో కాంతక్క, గా సరోజకు 2 చీరలు ఇచ్చిరు కాదే. రెండిచ్చిరాని. ఆ దేవక్క ఒకటి ఇచ్చింది, ఆ ఎమ్మెల్యే ఒకటి ఇచ్చిందే. అది దేవకకు దగ్గర కదా, అందుకే ఇచ్చినట్టున్నది. వావా చెప్తా మీకు కాదా, కొంచెం లైన్ నుండి ఎటు పడతాటే ఉంటారు. లైన్ నుండి చెప్తా మీకు కాదా, తలకాయ పురుగు గిట్ల మెసులుతాందా ఏంది? లైన్ నుండి రావా. అగో గా మోరదో పని చూడే, ఉత్తుకున్నానికే గంట దేశం వస్తుంది. దాని మొగడేమో సపడి చేయకున్నాడు, ఇదేమో ఊరుతాండు. దేవక్క, ఇక నాకు పని ఉన్నది, నాకు అర్జెంట్ మీటింగ్ ఉన్నది, నేను పోతానా, మీరు ఇయ్యిరి. ఓకే సారు. దేవి ఈ చీరలు అందరు పోయి వంచిపోవే, ఇవరికి లేట్ అవుతుంది. ఏం లేట్ అవుతుంది, ఇత్త ఆగలేవు. ఆగలేని తొందర నీకే ఉన్నది, ఇచ్చుకుంటా ఫోటోలు దిగద్దా. లేట్ అయితే నువ్వు ఇంటికి నడు, మేము ఇచ్చుకుంటాం. ఏం చెప్తానో ఇంకా ఇన్నే, నేను ఇచ్చేత పో. గంత కోపానికి ఎందుకు వస్తానవే, ఇయ్యి నేనుంటా గాని. సూరిబాబు మనం చీరలు ఇద్దామా? అత్తనదేవి. చిట్టమ్మా ఇగో తీసుకో చీరే. ఇదెక్కడి చిత్రమే, నేనెక్కడ చూడలేదు. గా కట్టుకున్న మొగని పక్కకు పెట్టి ఉంచుకున్నంతో చీరలు ఇప్పిస్తాంది. ఇంకక్క నువ్వు సపోర్ట్ చేయకుండా రాదే, అదే వచ్చి తిరిగితే నీకెందుకే. సపోర్ట్ చేయకుండా వచ్చినావా చీరలు తీసుకున్నావా పోయినావా అన్నట్టు ఉండాలి. ఎప్పటికేదో వరకుంటూనే ఉంటావేంటే, సపోర్ట్ చేయకుండా. ఇగో సావిత్రి చీర తీసుకోయే, పండగలప్పుడు కట్టుకో చీరను, మంచిగా ఉంటది. సరే దేవక్క, మా కట్టుకుంటా. ఇగో అందరూ చీరలు తీసుకోరుల్లా. ఇక అందరికి చీరలు వచ్చినట్టే కదా. వచ్చినాయి దేవక్క, అందరు తీసుకున్నారు. ఇవాళ ఈ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది, ఎవరింటికి అయితే వాళ్ళు ఊరిగా. పోతాం, పోకపోతే ఇక్కడ వంట అనుకుంటానా. రావే పోదాం. పల్లా మల్లిక, నువ్వెందుకు వచ్చినవే? మీ అత్త తీసుకురాపోనా? ఏమో పెద్దమ్మ, మా అత్తమ్మనే రమ్మన్నది. ఎవరి వాళ్ళకే ఇస్తారట కదా. అవునే, ఎవరి వాళ్ళకే ఇస్తారట, ఏరటోళ్లకు ఇస్తలేరట. నియమే. అయితే గాని నీకు ఇప్పుడు ఎన్నెళ్ళే, 2 3? 2వ నెల పెద్దమ్మ. పొల్లా మల్లిక, చూసుకుంటా మెల్లగా నడవే. మెల్లగానే వస్తాను అత్తమ్మ. అగో నానమ్మ ఏదత్తమ్మ. అగో వాళ్ళు ముందే పోతారే, సావిత్రి చిట్టమ్మ అయ్యో నానమ్మ ముగ్గురు కలిసి ముందు పోతారు. సరేగా అత్తమ్మ, చీరలు తీసుకున్నారా ఎట్లున్నాయో? చూడలేదా ఇంకా, ఇంటి వెనక చూసుకుందాంపా. అద్దత్తమ్మ, ఈ చెట్టు కింద ఆగి చూసుకుందాంపా. ఏమన్నా చీరలు డ్యామేజ్ ఉంటాయి, మంచిగా లేకుండా పోయి మళ్ళా వేరే మార్చుకొని రావచ్చు. ఇక్కడ ఆవురత్తమ్మ. నియమేనే, గీ చెట్టు కింద ఆగుదాంపా. సావిత్రి, గీ చెట్టు కింద ఆగురా, ఏమో ఉరుకుతారు. ఏమైందా కాంతం, ఈడెందుకు ఆగమన్నావు? ఏం లేదా సావిత్రి, చీర చూసుకోవద్దానే, ఏమో ఒకటే ఉరుకుతారు. ఏమైనా డ్యామేజ్ ఉంటే మళ్ళీ పోయి మార్చుకొని రావచ్చు. నియమేనే, అక్కడ ఇప్పన్న చూసుకోలే మనం. చూద్దాం పాట ఎట్లున్నాయో. ఇట్టమ్మా ఈ కవర్లు పట్టుకోవే. సరేనే పట్టుకుంటా. అత్తమ్మ నా చీర అయితే మంచిగా ఉన్నది. అగో అందరికి ఒకటే కలర్ చీరలు వచ్చినాయి కదా. ఇదేందే అందరికి ఒకటే రకమైన వచ్చినాయి? ఆనే రాయక్క, చీరలు అయితే మంచిగానే ఉన్నాయి గాని గా బడి చెప్పే టీచర్లు కట్టుకపోయే చీరలు ఉన్నాయి గానే, ఒక చీర ఉన్నాయి ఇవి. ఇక గవర్నమెంట్ ఇచ్చినట్టు తెలియదు దానే లింగక్క, అందుకే ఒక రంగు చీరలే ఇచ్చిరు అందరికి. మనకే కాదే లింగక్క, అందరికి గీయే చీరలట. అట్లనానే, మంచిగానే ఉన్నాయి పట్టు చీరలైతే. దీని బార్డరు మంచిగా ఉన్నదే. అవు రాజక్క, ఈ డిజైన్ ఏంటిదే? అదానే ఈ ఆకుల డిజైన్ కదా. మధ్యలో ఆకుల డిజైన్ వచ్చింది, కింద ఏమో బంగారు పూత వచ్చింది. మంచిగానే ఉన్నాయి పట్టు. రాయక్క మంచిగా ఉన్నాయి చీరలు, ఎట్లా ఇస్తారో అనుకున్నా. మా కట్టుకోవచ్చు. మల్లిక, నీ చీర ఇప్పుడు చూసినావానే, మంచిగా ఉందా? నా చీర మంచిగానే ఉంది అత్తమ్మ, చూసుకున్నా నేను. బిడ్డ నీది మంచిగా ఉందానే? నాది కూడా మంచిగానే ఉందమ్మా. పాపం మన లిల్లికి కూడా తీసుకుంటే అయిపోవే. దానికి వాళ్ళు ఊళ్ళో మా ఇస్తారు గాని. ఇక పోదాం పారే, అందరి చీరలు అయితే మంచిగానే ఉన్నాయి కదా. మంచిగానే ఉన్నాయి కాంతక్క, పోదాం పారిగా. పాపా పోదాం పారి. దోస్తులు సుశీల్ గారు మన ఇయాల్టి వీడియో ఎట్లున్నది, మంచిగా ఉన్నదా? తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మేము చేసే వీడియోలు జస్ట్ కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి చేసినాయి కావు. ప్లీజ్ మమ్మల్ని అయితే అర్థం చేసుకొని మాకు మంచి సపోర్ట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అక్కడక్కడ మా పాప వాయిస్ కూడా ఉంటది, ఆమెను పట్టుకొని వీడియోలు చేస్తాను. అవునుల్లా పాపం, చిన్న పిల్లని పట్టుకొని రెస్ట్ లేకుండా వీడియో
అర్థం చేసుకొని మంచి సపోర్ట్ ఇయ్యరు వాళ్ళకు. ఫ్రెండ్స్, మా పాప అట్లనే అల్లరి చేస్తుంది కానీ ఆమెను పట్టుకునే మంచిగా వీడియోలు అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాం. ఒకరోజు లేట్ అవ్వచ్చు, ఒకరోజు ముందు కావచ్చు. మా వీడియోల టైమింగ్ అయితే ఎట్లుంటాయో మాకే తెలుస్తలేవు. ఎట్టి పరిస్థితులు అయితే మీ ముందుకైతే వీడియోలు అయితే తీసుకొస్తామని మేము గ్యారంటీగా చెప్తున్నాం. మేము చేసే ప్రతి వీడియోకైతే మంచి సపోర్ట్ ఇయ్యరు, గంతే మీ దగ్గర నుంచి మేము కోరుకునేది. అవునులా, నీ సపోర్టే మాకు కావాలి. సరే అత్తమ్మ, ఇవరకే బాగా లేట్ అయింది, ఇక ఉందామా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళొక వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం.